హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము కుమార శతకంలోని 23వ పద్యాన్ని 24వ పద్యాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలని వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. వినులోకంబున ధర్మంబసంగా గులాచారమట్లా నరిసి నడువదా గనుమాయు కీర్తులనిహ మునంబరము నంబొందు సౌఖ్యములను గుమారా. ఈ విధంగా పద్యం అయితే ఇచ్చారండి. ఈ తాత్పర్యం ఏమంటే, లోకమునందు ఎవరైతే కులాచారమును గౌరవముతో ఆచరించుదురో వారు ఈ లోకమునందు కీర్తి ప్రతిష్టలు, పరలోకమునందు సుఖ సౌఖ్యములు అనుభవింతురు. లేనిచో భ్రష్టు పట్టి నిందల పాలయి కష్టములు పొందెదరు అని ఈ పద్యం యొక్క తాత్పర్యము. ఇప్పుడైతే మనము 24వ పద్యాన్ని మనము చెప్పుకుందాము. మరి సరివారిలోన నేర్పున దిరిగెడి వారలకు గాక తెరవాటులలో నరయుచు మెలగెడి వారికి పరువేటికి గీడే అనుభవంబు కుమారా. ఈ విధంగా 24వ పద్యం అయితే మనకు చెప్పారండి. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమంటే, నీ తోటి వారితో మెలిగేటప్పుడు వారు మంచివారైనచో నీకును గౌరవము లభించును. ఆ విధంగా కాక దొంగ బుద్ధి కలవారితో తిరిగినచో నీకును చెడు స్వభావము అగౌరవము లభించును. కావున మంచివారితోనే స్నేహము చేయుము, అది నీకు మేలు. ఈ పద్యం యొక్క తాత్పర్యం మనం తెలుసుకున్నాం కదా. నీవు స్నేహము చేసిన వారిని బట్టి నీ గౌరవము కూడా ఎలా ఉంటుందో ఈ పద్యం ద్వారా మనం తెలుసుకున్నాం కదా. మీరందరూ ఎంతో ఆసక్తికరంగా ఎంతో ఓపికగా నా పద్యాలను కుమార శతకంలోని పద్యాలను వింటున్నారు కదా. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు.